అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి కొత్త షాక్ అండి. ఇంతకు మించి పంపిస్తే ఛార్జీలు, ఫైన్‌లు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల నుంచి మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా అయితే పేమెంట్ చేస్తున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని అయితే ప్రవేశపెట్టింది. సో, ఇప్పటి నుంచి దీని ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ప్రధానంగా యూపీఐ ద్వారా గరిష్టంగా రోజువారీ లావాదేవీ పరిమితి రూ. 1,00,000గా నిర్ణయించింది. దీంతో బ్యాంకులు ఎన్పిసిఐ నిబంధనలకు అనుగుణంగా తమ రోజువారీ యూపీఐ లావాదేవీల పరిమితులను 1,00,000గా అయితే నిర్ణయించాయి. అయితే వీటిలో కొన్ని పరిమితులున్నాయి. యూపీఐ ద్వారా ఒక చెల్లింపు చేయడానికి ఏ బ్యాంకు ఎంత పరిమితి ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఎస్‌బీఐ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చినట్లయితే రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితి వచ్చేసి రూ. 1,00,000. 24 గంటల్లో 10 లావాదేవీలు పరిమితం అనమాట. అంతకుమించి అయితే పోవన్నమాట. ఒక రోజులో 10 టైమ్స్ మాత్రమే యూపీఐ చేయగలుగుతాము. అంతకుమించి పర్మిషన్ లేదు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, అంటే ఆంధ్ర బ్యాంక్ గతంలో యూపీఐ గరిష్ట లావాదేవీ కూడా ఇది రూ. 1,00,000. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,00,000. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూపీఐ గరిష్ట పరిమితి రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ 24 గంటల్లో యూపీఐ ద్వారా డెబిట్, ఫండ్ బదిలీలు, వ్యక్తిగత చెల్లింపుల పరిమితి రూ. 1,00,000. హెచ్డిఎఫ్సి కూడా 24 గంటల్లో ఒక్కో బ్యాంక్ ఖాతాకు 20 లావాదేవీలకు గరిష్టంగా రూ. 1,00,000 పరిమితి. అంటే ఇక్కడ 20 టైమ్స్ అయితే చేసుకోవచ్చండి పేమెంట్స్. ఎస్బీఐలో 10 టైమ్స్ ఉండేది, ఇక్కడ 20 టైమ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఐసిఐసి బ్యాంకులో 10 లావాదేవీలు చేసుకోవచ్చు, రూ. 1,00,000 పరిమితి. కోటక్ మహీంద్రాలో 10 లావాదేవీలు అంటే 10 టైమ్స్ 10 మెంబర్స్కి లేదా 10 టైమ్స్ అయితే యూపీఐని యూస్ చేయొచ్చు వన్ డేలో. గరిష్టంగా 1,00,000 వరకే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక యూకో బ్యాంక్ వినియోగదారులకు రూ. 1,00,000 వరకు అయితే ఒక రోజుకి పరిమితి. ఐడిబిఐ బ్యాంక్ కూడా మనకు రూ. 1,00,000గా పరిమితి ఉంది. సో, ఈ విధంగా అయితే ఆర్బీఐ నిర్ణయించిన ప్రకారంగా బ్యాంకులు అయితే ఈ విధంగా రోజుకు రూ. 1,00,000 వరకు అయితే యూపీఐ చేయగలమన్నమాట. ఇకపోతే మెడికల్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్, అలాగే ఎడ్యుకేషన్. సో మెడికల్ ఎమర్జెన్సీ దగ్గర కానీ, అలాగే ఎడ్యుకేషన్ కోసం ఫీజు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లలో ఇక్కడ ఈ 3 దానిలో మనకైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా 5,00,000 వరకు యూపీఐ చేసేయచ్చు. ఇక్కడైతే 5,00,000 లిమిట్ ఉంది. సాధారణ పేమెంట్లకు రూ. 1,00,000 మాత్రమే పేమెంట్. ఇంతకు మించి పంపించలేమన్నమాట. పంపించడానికి వీలు ఉండదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.